బాత్రూమ్ గోడలేమో పగలగొట్టి వెళ్ళిపోయారు కానీ డోర్లు తగిలించడానికి వారం పట్టిందండి. ఎవ్వరు రాలేదు. బాత్రూమ్లకి డోర్లు లేక అసలు ఎంత ఇబ్బంది పడ్డామో మాకే తెలుసు. పడదలు కట్టుకొని అలాగైతే యూజ్ చేసుకున్నాము. ఫైనల్గా అయితే ఈ పెద్ద ఆయన అయితే వచ్చినాడు. గోడలు చూస్తేనేమో చిన్నగా ఉన్నాయి, డోర్లు చూస్తే పెద్దగా ఉన్నాయి. మళ్ళీ అయితే గోడలు పగలగొట్టేసి డోర్ అయితే కట్ చేసి ఈయనైతే సెట్ చేస్తున్నారనమాట. అందులో రాజస్థాన్లో మంచి ఎండల కాలం కదా అనేసి మధ్యలో అతనికేమో లెమన్ జ్యూసు, మ్యాంగో జ్యూసు, వాటర్ అలాగే ఇచ్చాను. ఫైనల్గా లంచ్ టైం అయ్యేసరికి ఆ పెద్ద ఆయన అయితే అన్నం తింటూ ఉంటే నేనైతే ఇంట్లో ఆలుగడ్డ కూర అన్నం చేస్తే అతనికైతే ఇచ్చేసాను. ఒక గంట సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే ఫైనల్గా అయితే డోర్లు అయితే తగిలిచ్చేసాడండి. చూసారు కదా మా ఇల్లు మొత్తానికి ఎలాగుందో. ఎక్కడ చూసినా రాళ్ళు, సిమెంట్, చెత్తగా. అసలు ఈ పని స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకైతే ఇల్లంతా చీదరగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ హాల్లో, కిచెన్లో అంత సిమెంట్ అంతా పడిందనమాట. ఇంకా అతను వెళ్ళిపోయిన తర్వాతకి చూడండి ఇంకా మొత్తం అయితే కసుగొట్టి నీళ్ళతో అయితే కడిగేసినాను. అందుకే ఇంట్లోకి రాకముందే ఏదైనా చేయించుకోవాలి, వచ్చిన తర్వాత చేసుకోవడం అంటే చాలా